కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీ 20వ వార్డు క్వారీపేట నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన బాధిత 2 కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరామర్శించారు. స్థానిక పట్టణ నాయకులతో కలిసి ఆమె అగ్ని ప్రమాద స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన సీలు సుబ్బారావు, సీలు సురేష్ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు బియ్యం, కొద్దిపాటి నగదును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. అగ్ని ప్రమాద కుటుంబాలకు అండగా ఉండాలని ఏలేశ్వరం తహసీల్దార్ను సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం తహసీల్దార్ కె కీర్తి, పట్టణ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, ఆలమడ చలమయ్య, సామంతల గోపి, ఎండగొడి నాగబాబు, రాయుడు చిన్న, పెండ్ర సీను, కరోతి గాంధీ, కోట్ల కృష్ణ, పతివాడ అఖిలేష్, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. పిల్లకి వంట కూడా ఇక్కడ చేయలేదని, గ్యాస్ లేదని మీ ఇంట్లో నేను వచ్చానండి. పొద్దున్నుంచి ఏం తినకుండా ఆ పిల్లలు కూడా అన్నం తిందామని చూసిందండి. అది కూడా లేకుండా పోయింది ఆ పిల్లకి. ఏమీ లేదు అమ్మగారు, దీంట్లో కూడా బయటికి 2 ఇల్లు